బీజేపీ దగ్గరికి రాలేదు. అలాగే చూపెట్టాలి అంటే వెంకటేశ్వర స్వామిని వాడారు. తర్వాత 2-3 ఇష్యూస్ వాడారు. ఫైనల్ గా వచ్చేటప్పటికి కేంద్రానికి ఇదంతా ఐడియా ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కాకపోయి ఉంటే ఇది ఇట్లాగే ఉండిపోయేది. దేవుడి దయ వలన సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు ఈ నివేదిక తర్వాత ఒక మంచి జరిగింది ఏంటంటే ఈ నివేదిక ఆధారంగా ఈ నివేదికలో గనక పొరపాటున ఒక వైసీపీ నేతను అరెస్ట్ చేస్తే శాశ్వతంగా ఆ పార్టీకి సంబంధించిన అతిపెద్ద మైనస్ అయి ఉండే, శాశ్వతంగా ఆ పార్టీకి ఆ మచ్చ మిగిలిపోయి ఉండే. అది అప్పుడు వైసీపీ కూడా జవాబుదారీ అయ్యేది. ఎప్పుడైతే ఆ పార్టీ వాళ్ళని ఎవరిని టచ్ చేయలేదో ఆ విధంగా వాళ్ళ క్లీన్ చిట్ అయినట్టయింది. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో చాలా రోజుల తర్వాత నాకు తెలిసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గతంలో కూడా జైల్లో ఉన్నట్టున్నారు, కానీ ఈసారి ఎక్కువ రోజులు ఉన్నట్టున్నారు. దాంతో 230 రోజులు, ఇప్పుడు మొన్న 238 రోజులు. అయితే ఒకటి సార్, అదొకటి ఆయన పరంగా ఒకటి, అలాగే లిక్కర్ స్కామ్ కేసులో వీళ్ళ ముగ్గురికే ఇప్పుడు బెయిల్ రావడం. కొద్ది రోజుల ముందే ఇదే దానికి సంబంధించి విజయసాయి రెడ్డి గారిని విచారణకు పిలిచారు. ఓకే, ఆయన లోపల ఏం చెప్పారు, ఎలాంటి ఎవిడెన్స్ ఇచ్చారని తెలియదు. తర్వాత వీళ్ళకి బెయిల్ రావడం, బెయిల్ నుంచి వచ్చిన తర్వాత కూడా కొన్ని ఆవేదభరితమైన వ్యాఖ్యలు చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఎలా చూడాలి అంటే బేసిక్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది మిగతాది ఇప్పుడు దౌర్జన్యంగా మాట్లాడతాడు, లేకపోతే ఎవరి మీద దౌర్జన్యం చేశాడు అంటే నేను కూడా ఒప్పుకుంటా ఆ ఇష్యూలో. లిక్కర్ విషయంలో మాత్రం అతనికి ఒక ఇది ఉంది, అతని సెంటిమెంట్. నేను అక్కడ ప్రత్యేక